నైట్ పూట రావాలంటే ఈ చీకటి ఇబ్బందిగా ఉంది. లైటు ఫెసిలిటీస్ కూడా కరెక్ట్గా లేవు. ట్యాక్సులు తీసుకుంటారు, నల్ల బిల్లు, ఇంటి పన్ను అన్నీ తీసుకుంటున్నారు కానీ ఏం చేస్తలేరు మాకు. ఈ గ్రామాన్ని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేరు, అధికారులు లేరు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలోని డివిజన్ వాసుల పరిస్థితి. అయితే హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకునే ప్రధాన రహదారికి అంటే తొలుతగా కూడా ఈ డివిజన్ ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ ఈ కాలనీ వాసులకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వేలల్లో ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా మున్సిపల్ యంత్రాంగం మాత్రం తమ డివిజన్ను నిర్లక్ష్యంగా చూస్తుందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 8వ డివిజన్ ప్రాంతానికి సంబంధించిన కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను మీకు చూపిస్తాను. పేరుకే నెంబర్ 1 కానీ కనీస సౌకర్యాలు మాత్రం నిల్. అసలు ఏంటి నెంబర్ 1, ఏంటి ఆ సౌకర్యాలు నిల్ తెలుసుకోవాలంటే హైదరాబాద్ నుండి కరీంనగర్కు ప్రధాన రహదారిపై నెలకొన్న ఈ కాలనీకి సంబంధించి అసలు విషయాలు ఏంటి, అసలు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒక డివిజన్కు సంబంధించి ఏదైతే అల్గునూరు శివారు ప్రాంతానికి చెందిన ఎస్ఆర్ఎస్పి కార్యాలయానికి సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఈ ప్రాంతానికి గతంలో గ్రామానికి కనీసం పేరు కూడా లేని పరిస్థితి. అంటే గత కార్పొరేషన్ ఎలక్షన్ల సమయంలో దీనికి సంబంధించి అనుబంధ గ్రామంగా అంటే ఈ గ్రామాన్ని కూడా ఒక గ్రామంగా ప్రకటించాలంటూ గ్రామస్తులంతా కూడా చేసిన ప్రతిపాదన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వారు పడే ఆవేదన ఏంటో వారి మాటల్లో అడిగి తెలుసుకుంటాం. ఈ ప్రాంతం దగ్గర 40 సంవత్సరాల కింద ఈ ప్రాంతం ఏర్పడింది. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే చాలామంది రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ భూములు ప్లాట్లు కొనుగోలు చేసి ఇక్కడ శాశ్వత నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 40 ఏళ్ళ నుండి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చాలా తక్కువ. ఇక్కడ ఈ ఊరుకు సంబంధించి కనీసం ఇక్కడ ఒక 5-6 కాలనీలని సొంతంగా వాళ్ళ ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు తప్పించి అధికారికంగా ఈ కాలనీలకు గుర్తింపు లేదు. ఇది అల్గునూరుకు అనుబంధంగా ఈ గ్రామాన్ని అంతకుముందు ఏర్పడే కాలనీలను అల్గునూరుకు అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి గతంలో హ్యాబిటేషన్ విలేజ్ కింద ఈ పక్క ఈనాడు పక్క నుండి కింది ప్రాంతాన్ని హ్యాబిటేషన్ విలేజ్ కింద చూపెట్టని కారణంగా మొన్న జీపీలై కొత్త 500 జనాభా ఉన్న వాటికి గ్రామ పంచాయతీ లేని దీనిలో జనాభా ఉంది, 2000 పైచిలకు జనాభా ఉంది. కానీ ఇది గ్రామ పంచాయతీ కాలేకపోయింది. మేము అధికారుల చుట్టూ తిరిగినాం, ఇది గ్రామ పంచాయతీ చేయాలని దీనికి మానేర్ నగర్ అని పేరు కూడా పెట్టినాం. పెట్టి తిరిగితే ఈరోజు చేస్తే కాదు, ఇది హ్యాబిటేషన్ విలేజ్ కింద అనుబంధ గ్రామం కింద గతంలో చూపెడితే అభివృద్ధి అయ్యేది. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇది కార్పొరేషన్లో కలిపారు. సరే కార్పొరేషన్లో కలిసిన తర్వాత దీనికి కనీసం మౌలిక వసతులు కల్పించాలి. కార్పొరేషన్లో గ్రామ పంచాయతీలే అదే ఇబ్బందులు పడ్డాం. కనీసం కార్పొరేషన్ ఈరోజు చూస్తుంది మన మొదటి పాయింట్. ఇది కార్పొరేషన్ సంబంధించి ఇది ఎంట్రీ పాయింట్లోనే ఇక్కడ కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితి. ఈ రోడ్డు కోసం ఈ రోడ్డు కనీసం మట్టి రోడ్ అనే ఏరి వీధి దీపాలన్న పెట్టుర్రు, మీకు స్ట్రీట్ లైట్లు లేవు, రాత్రిపూట ఇబ్బంది ఉన్నదని చాలాసార్లు మేము అధికారులను అడగడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీరు రోడ్డును చూడొచ్చు, ఈ చెట్లను చూడొచ్చు. ఇక్కడ రాత్రిపూట నడవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ చెత్త చెదారంతో పాములు తిరిగే పరిస్థితి. కనీసం మౌలిక వసతులు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కూడా లేదు. అంటే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి జనాభా ఎంత మేరకు ఉంటుంది? మీరు ఈ సమస్యలను మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం కానీ ఏమైనా జరిగింది? గతంలో జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, కార్పొరేటర్ గారికి గతంలో 5 సంవత్సరాల నుండి చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మేము రోడ్ల కోసం ఇచ్చినాం. మీకు కాలనీ లోపలికి పోతే కనీసం డ్రైన్లు కూడా లేవు. అక్కడ లైటింగ్ కోసము కనీసం ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి లో వోల్టేజ్ సమస్య కూడా ఇక్కడ విద్యుత్ సమస్య ఉంది. మొన్న మేము అడగంగా రిక్వెస్ట్ చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ అలాంటి చేయించుకున్నాం.
ఇక్కడ కనీస అవసరాలు తీర్చుదామనే ఆలోచన. ఇది శివారు ప్రాంతం లెక్కనే అయిపోయి శివారు లెక్క ప్రజల లెక్కనే గుర్తిస్తారు. కనీసం మాకు గుర్తింపు ఇయ్యి, మా ఊరికి ఏదైనా పేరని పెట్టురు. అలునూరు 1 కింద దాన్ని పెట్టిన అలునూరు 2 కింద ఇయ్యరని ఈ మధ్యలోనే ఒక 3 months బ్యాక్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీనికి గుర్తింపు ఇయ్యని కారణంగా అలునూరు అంటే కనీసం వచ్చే పోస్టల్ అడ్రస్ సంబంధించి కొరియర్ కానీ అలునూరు అంటే అక్కడనే కదా. ఇక్కడ అలునూరు ఏంటిదంటే ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్డు మీద కనీసం మాకు ఒక బోర్డు ఇది నగరపాలక సంస్థలు ఉన్నది ఈ ప్రాంతం అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇవాళ మేము మాకు గుర్తింపు ఇయ్యి, మమ్మల్ని కూడా మనుషుల లెక్క గుర్తి ఇయ్యి, కనీసం మౌలిక వసతులు స్ట్రీట్ లైట్లు రోడ్లే అడుగుతున్నాం మేము. మా లోపటి సంగతి విడిచిపెట్టండి, కనీసం మెయిన్ రోడ్ అయినా ఇది ప్రధాన రహదారి. ఇది ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఎల్ఎండి కాలనీకి అనుబంధంగా ఈ ప్రాంతం ఏర్పడింది. ఎస్ఆర్ఎస్పి పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం కార్పొరేషన్ స్టార్టింగ్ పాయింట్ ఇది ఇటీవలనే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయిన మున్సిపల్ ప్రత్యేక అధికారి వారు దీన్ని చూడండి మేడం, దీనికి సంబంధించి ఏదైనా న్యాయం చేయరు. ఇది గ్రావెల్ అయినా కనీసం మట్టి రోడ్ అనే వేసి స్ట్రీట్ లైట్ అనే వేయాలని మేడంను కోరడం జరిగింది. మీరు చెప్పండి, అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు, ఇక్కడ ఇలాంటి సమస్యలు నెలకొన్నాయి, మీరు అయితే దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, అసలు వాళ్ళ నుంచి ఎలాంటి సమస్య, ఎందుకని ఈ డివిజన్కి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎన్నోసార్లు అధికారుల దగ్గరకు పోవడం అయింది, అప్లికేషన్ ఎన్నో ఇవ్వడం జరిగింది, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరం అంతా రిటైర్డ్ ఎంప్లాయీస్, అంతా లోపల ఎంప్లాయీస్. మరి కార్పొరేషన్ పేరుకే కార్పొరేషన్ చేసింది, కానీ ఓ లైట్ కానీ ఓ డ్రైనేజ్ కానీ ఓ రోడ్స్ కానీ ఏమీ మాత్రం లేవు. హైవేకు దగ్గర ఉన్నది, అర్ధరాత్రి దిగి బస్సు దిగి హైదరాబాద్ నుంచి ఎవరైనా రావడము, కరీంనగర్ నుంచి రావడానికి, రాత్రి లేడీస్ ఆడవాళ్ళు కూడా రావడానికి భయంకరంగా ఇటుపక్క అటుపక్క చెట్లు చెదారము పాములు, అస్సలు కూడా ఏ మాత్రం వాళ్ళకు ఏ సౌకర్యం లేకుండా చేస్తుండ్రు. మమ్మల్ని చాలా ఇబ్బంది, ఎన్నోసార్లు పోతున్నాం. మరి కార్పొరేటర్ ఇండియన్లో ఉన్నారు, కార్పొరేటర్ పట్టించుకుంటలేడు. కార్పొరేషన్ పేరుకే కార్పొరేషన్, కానీ మాకు నీవు ఇవ్వాలి. ఈరోజు హౌస్ ట్యాక్సీ కట్టి వచ్చినాం. మాకు అందరికంటే కరీంనగర్ తర్వాత ఇది రాంపూర్ కంటే ఎక్కువ మాకు ట్యాక్సీ హౌస్ ట్యాక్సీ వేస్తారు, కానీ మాకు సౌకర్యం మాత్రం జీరో. మీరు చెప్పండి, అంటే దీనికి సంబంధించి ఏదైతే వేల రూపాయల ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా మీకు కల్పించాల్సిన కనీస వసతులు మాత్రం అధికారులు కల్పించడంలో విఫలమవుతున్నారు కదా, ఎందుకని సమస్య ఇక్కడ వచ్చిందంటారు? మా ఊరు గ్రామం అనేది అలుగునూరు నుండి దూరం అయిపోయింది, ఇది ఎల్ఎండికి దగ్గర అయిపోయింది. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది శివారు ప్రాంతం అంటే శివారు ప్రాంతం లాగానే అయిపోయింది. మమ్మల్ని ఈ గ్రామాన్ని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేరు, అధికారులు లేరు. దీని గురించి అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. మౌలిక వసతులైన డ్రైనేజీ లేదు, రోడ్డు లేదు. రోడ్డు మెయిన్ రోడ్డు చూసిరు కదా, మెయిన్ రోడ్డు నుండి రాత్రిపూట రావాలంటే ఆడవాళ్ళు భయపడుకుంటూ రావాలి, రోడ్డు దిగి నడుచుకుంటూ. ఓ లైట్ ఉండదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఓకే, అంటే హైదరాబాద్ ప్రధాన రహదారి నుంచి కరీంనగర్కి ఎంటర్ అయ్యే సమయంలో ఈ కాలనీకి సంబంధించి ఒక ప్రధానంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. అంటే వేల రూపాయల ట్యాక్సులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు మాత్రం ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి ఉందంట. వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లతో, అంటే ఏదైతే దీనికి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థతో పాటు విద్యుత్ దీపాలకు సంబంధించిన సమస్యతో పాటు ఇతరత్ర చాలా సమస్యలు ఇక్కడ తిష్టవేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీని బాగు చేయాలి, అభివృద్ధి చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కావ్య, మేము 8వ డివిజన్ వాసులము. ముఖ్యంగా మా సమస్యలు ఏంటివి అంటే ప్రధాన రహదారి నుంచి వచ్చేటప్పుడు మాది 8వ డివిజన్ ఇక్కడ నుండి కార్పొరేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. ప్రధాన రహదారి నుండి వచ్చే టైంలో మాకు చీకటిగా ఉంటుంది, అన్ని చెట్లు చేమలు ఇబ్బందికరంగా ఉన్నాయి. నైట్ పూట రావాలంటే ఈ చీకటి ఇబ్బందిగా ఉంది, లైటు ఫెసిలిటీస్ కూడా కరెక్ట్గా లేవు. అదొకటి. ఇంకొకటి మళ్ళీ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు లేవు, మాకు గుంతలు గుంతలుగా ఉండేసరికి చాలా ఇబ్బందిగా ఉంది. కరెంటు కూడా ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవు, చీకటిగా ఉంది. ఇవన్నీ సమస్యలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. చాలాసార్లు మేము అధికారులకు విన్నవించుకున్నాము, కానీ చేస్తా అంటున్నారు, కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి ఇంతవరకు కనిపించడం లేదు. మెయిన్ ఏంటంటే మోరీలు అంటే చాలా విపరీతమైన
వాసన వర్షాకాలం వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మురుగు నీరుతో ఇంట్లో వాసన పిల్లలకి ఇబ్బందిగా ఉంది. దోమలు దానితో ఎక్కువై అనారోగ్య పరిస్థితి ఎదుర్కొంటున్నాము. మా సమస్యలు చాలాసార్లు అధికారులకు విన్నవించుకున్నా తగిన చర్యలు ఏమీ కనబడటం లేదు. దయచేసి తొందరగా స్పందించి ఒకసారి మా గ్రామాన్ని సందర్శించండి. ఇక్కడ నుంచే కార్పొరేషన్ మొదలవుతుంది, కానీ ఇక్కడ ఈ సమస్యను మాత్రం ఇంతవరకు తీరడం లేదు. దయచేసి అధికారులు తొందరగా స్పందించి మా గ్రామాన్ని ఒకసారి సందర్శించి వీలైనంత తొందరగా ఈ సమస్యలను పరిష్కరించండి. ఎందుకంటే మేము చాలా రాత్రిపూట అందరూ చిన్న పిల్లలతో వస్తున్నారు, అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్ వ్యవస్థనైతే అసలే లేదు. ప్రధాన రహదారిపై ఉన్న అన్ని గుంతలుగా ఉన్నాయి. సీసీ రోడ్డు కంపల్సరీ వేయించగలరని మా యొక్క మనవి. మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. వర్షాలు వచ్చినప్పుడు గుంటలు వరదలు వేస్తున్నాయి, బండ్లు నడుస్తలేవు, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. స్కూల్ వెళ్ళేటప్పుడు వాళ్ళ సాక్షులు షూలు మొత్తం నడుస్తున్నాయి, అన్ని నీళ్లు ఉన్నాయి, దోమలు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. ట్యాక్సులు తీసుకుంటారు, నల్ల బిల్లు, ఇంటి పన్ను అన్నీ తీసుకుంటున్నారు, కానీ ఏం చేస్తలేరు మాకు. దయచేసి చర్య తీసుకొని. చూశారు కదా ఈ 8వ డివిజన్ కాలనీ వాసుల ఇక్కట్లు. అయితే దీనికి సంబంధించి గతంలో 40 ఏళ్ల క్రితం ఈ గ్రామంగా ఏర్పడినప్పటికీ కూడా గత కార్పొరేషన్లో మెర్జ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు చేశారు. అయితే దీనికి సంబంధించి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం బల్దియా మాత్రం నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా కాలనీ వాసులు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వాళ్ళు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్. నైట్ పూట రావాలంటే ఈ చీకటి ఇబ్బందిగా ఉంది. లైటు ఫెసిలిటీస్ కూడా కరెక్ట్గా లేవు. ట్యాక్సులు తీసుకుంటారు, నల్ల బిల్లు, ఇంటి పన్ను అన్నీ తీసుకుంటున్నారు, కానీ ఏం చేస్తలేరు మాకు. ఈ గ్రామాన్ని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేరు, అధికారులు లేరు.